హాయ్ అండి. మనం ఈరోజు కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే విష్ణు కుండిన్స్. ఓకేనా. వీళ్ళ టైం పీరియడ్ వచ్చేసరికి 420 నుంచి 620 AD అనమాట. ఇది అరౌండ్ టైం పీరియడ్, గుర్తున్నా గుర్తులేకపోయినా ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే విష్ణు కుండిన్స్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఓకే. వీళ్ళ క్యాపిటల్ కొన్ని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ రాయల్ ఎంబ్లమ్ ఏంటి అని. సో వీళ్ళ క్యాపిటల్ వచ్చేసరికి వినుకొండ అనమాట. ఈ వినుకొండ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే విష్ణు కుండిన్స్ నుంచి డిరైవ్ అయింది వినుకొండ. ఈ విష్ణు కుండిన్స్ అనేది సాంస్క్రిట్ వర్డ్ అనుకున్నాం. సో ఆ విధంగా వినుకొండ అనేది ఒక ప్రాకృత టర్మ్ అనమాట. ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే దీని నుంచి విష్ణు కుండిన్స్ నుంచి వచ్చింది. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ క్యాపిటల్ వినుకొండ దగ్గర నుంచి రూల్ చేశారు. టైం పీరియడ్ వచ్చేసరికి 420 నుంచి 620 AD దాకా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైంలో మనం బ్రాహ్మణిజం రైజ్ అవ్వడం చూస్తాం అనమాట విష్ణు కుండిన్స్ టైమ్స్లో. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళ రిలీజియన్ని డెవలప్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే సాంస్క్రిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విష్ణు కుండిన్స్ అనేవాళ్ళు ఒక ఇంటర్మీడియరీస్ లాగా హెల్ప్ అయ్యారనమాట హిస్టరీలో. అంటే బిఫోర్ వీళ్ళకి శాతవాహనస్ ఉండేవాళ్ళు, వీళ్ళు ఆఫ్టర్ ఎవరు ఉండేవాళ్ళు అంటే వెంగి చాళుక్యాస్ వచ్చారు. సో ఇద్దరు అటు శాతవాహనస్ ఇటు వెంగి చాళుక్యాస్ మన సౌత్ ఇండియాలో కల్చరల్ యూనిటీని తీసుకొచ్చారు. సో ఆ మిడిల్ పార్ట్లో అంతా డీస్టెబిలైజ్ అవ్వకుండా వాళ్ళు రూల్ చేసిన పార్ట్లో కల్చరల్ యూనిటీ మెయింటైన్ చేసిన కింగ్డమ్ ఏదంటే అది విష్ణు కుండిన్స్ అనమాట. ఓకేనా. అందుకని ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ లాగా యూజ్ అయ్యిద్ది మన హిస్టరీలో. ప్లస్ చెప్పాను కదా, దే క్రియేటెడ్ ఏ కల్చరల్ యూనిటీ ఆఫ్టర్ శాతవాహనస్. బట్ ఇది కంప్లీట్ ఆంధ్రాలో కాదు, జస్ట్ కొన్ని పార్ట్స్లోనే అనమాట. వీళ్ళు ఫ్యూ ఏరియాస్లోనే రూల్ చేశారు. ఆ రూల్ చేసిన ఏరియాలో ఒక కల్చరల్ యూనిటీ తీసుకొచ్చారనమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నాట్ కంప్లీట్లీ ఇన్ ఆంధ్ర. ఓకేనా. సారీ. ఓన్లీ ఫ్యూ ఏరియాస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు కుండిన అనేది ఈ టర్మ్ ఉంది కదా, అది వాళ్ళ గోత్రనామం అంట. గోత్రాలు ఉంటాయి కదా, సో అలా విష్ణు కుండిన్స్ గోత్రనామం ఏంటి విష్ణు కుండిన. ఇది ఎక్కడ మెన్షన్ చేసిందంటే వేల్పూరు ఇన్స్క్రిప్షన్ అనే దాంట్లో మెన్షన్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఒక బ్రీఫ్ ఐడియా చూద్దాం మ్యాప్ వేసుకొని. ఇది ఇండియా మ్యాప్ ఇండియా అనుకోండి. ఈ సెంట్రల్ ఈ పార్ట్స్లో అంతా ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే గుప్తాస్ రూల్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి విష్ణు కుండిన్స్ రూల్ చేస్తున్నారు. ఓకే. ఈ పైన శ్రీకాకుళం వీటి దగ్గర ఎవరు రూల్ చేస్తున్నారంటే రణదుర్జయాస్. ఓకేనా. వీళ్ళు శ్రీకాకుళం ఆ ఏరియాలో రూల్ చేస్తున్నారు. ఓకే. విష్ణు కుండిన్స్ మన ఏపీలో రూల్ చేస్తున్నారు. మిడిల్లో ఒకటి ఏలూరు ఉంటుంది కదా, ఇక్కడ ఏలూరు దగ్గర సాలంక నాయస్ ఉన్నారు. ఓకేనా. ఇటు సైడ్ వచ్చేసరికి వెస్ట్రన్ సైడ్లో వాకాటకాస్ ఉన్నారు. వాకాటకాస్ రూల్ చేస్తున్నారు. ఈ వాకాటకాస్ కూడా బ్రాహ్మిన్స్ అనమాట. ఓకే. ఈ కింద పార్ట్స్కి వచ్చేసరికి ఎవరు రూల్ చేసేవాళ్ళంటే ఈ టైంలో తమిళ్ పల్లవాస్ రూల్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఓకేనా. ఈ గుంటూరు అనేది కృష్ణా రివర్ బ్యాంక్స్లో ఉంటాయి కదా, అక్కడ ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే గుంటూరు ఏరియాలో ఆనంద గోత్రజాస్ అనేవాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ప్లస్ వీళ్ళతో పాటే బృహత్పాళాయనాస్ కూడా ఉండేవాళ్ళు అనమాట. సో బేసికల్గా ఎందుకు చెప్పానంటే ఇది వీళ్ళందరూ బ్రాహ్మణ్ కింగ్డమ్సే అనమాట. ఓకేనా. ఆ విధంగానే గుప్తా ప్లస్ వాకాటక వీళ్ళిద్దరూ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారనమాట. సో ఇలా మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం వల్లనే గుప్తాస్ నుంచి సౌత్ ఇండియాకి ఇటు సైడ్ ట్రాన్స్మిట్ అయిందనమాట బ్రాహ్మణిజం. ఆ విధంగా ఇది చాలా డెవలప్ అయింది. ఈ టైం పీరియడ్లో పర్టికులర్లీ బ్రాహ్మణిజం అనేది చాలా డెవలప్ అవుతూ వచ్చింది. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణ్ కింగ్డమ్స్ ప్లస్ గుప్తా వాకాటకాస్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ వల్ల అది సౌత్ ఇండియాకి కూడా ట్రాన్స్మిట్ అవ్వటం మొదలుపెట్టింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వాకాటకాస్ అనేవాళ్ళు
ఇండియన్ హిస్టరీలోనే అనమాట ఎక్కువ ల్యాండ్ గ్రాంట్స్ డొనేట్ చేసింది బ్రాహ్మణ్స్కి ఎవరు, వాకాటకాస్. మనం ఓవరాల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఓన్లీ వాకాటకా కింగ్స్ మ్యాక్సిమం ల్యాండ్ గ్రాంట్స్ని బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, డొనేట్ చేశారనమాట. ఓకేనా, ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. చెప్పాను కదా, విష్ణుకుండిన్స్ అండ్ వాకాటకాస్ డెవలప్డ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్. దీనివల్ల అది బ్రాహ్మణిజం కూడా డెవలప్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు బ్రాహ్మణిజంలో మెయిన్గా చూసుకుంటే వైష్ణవిజాన్ని ఎక్కువ ప్రమోట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు విష్ణు డివోటీస్ ప్లస్ శ్రీ పర్వత స్వామి డివోటీస్ కూడా. అకార్డింగ్ టు కీల్ హరన్ ప్రకారం వీళ్ళు శ్రీ పర్వత స్వామి డివోటీస్ అనమాట. ప్లస్ దానివల్ల వీళ్ళు వైష్ణవిజాన్ని కూడా ప్రమోట్ చేశారు. ఓకేనా, దీని మీద కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి శ్రీ పర్వత స్వామి మీద. ఈ కీల్ హారన్ అనే అతను బ్రిటిష్ హిస్టోరియన్ అనమాట. ఇతను ఏమంటాడంటే ఇతను మల్లికార్జున స్వామి అని చెప్తాడు, శివ అని చెప్తారనమాట. కానీ ఇండియన్ హిస్టోరియన్ ఉంటాడు నేలటూరి వెంకటరమణయ్య అని. ఇతను ఏమంటాడంటే శ్రీ పర్వత స్వామి అనే అతను బుద్ధ ఎవరో కాదు, బుద్ధ అని చెప్తాడనమాట. ఓకేనా, సో ఈ శ్రీ పర్వత స్వామి ఎవరనే దాని మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి. నీలారనేమో ఇతను శివ అంటాడు, నేలటూరి రామయ్య ఏమో ఇతను బుద్ధ అంటాడు అనమాట. ఓకే, ఈ విష్ణు కుండిన్స్ వీళ్ళిద్దరిని వర్షిప్ చేసేవాళ్ళు. ఎవరెవరిని, విష్ణువుని, శ్రీ పర్వత స్వామిని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ నేలటూరి వెంకటరమణయ్య ఇంకో అబ్జర్వేషన్ చేస్తారు. అదేంటంటే విష్ణు కుండిన్స్ అనేవాళ్ళు ఐరన్ కాయిన్స్ని కాపర్ కోటింగ్ వేసి మిన్ చేసేవాళ్ళు అని చెప్తారనమాట. ఎక్కువ ఐరన్ కాయిన్స్ మిన్ చేశారు, దాని మీద కాపర్ కోటింగ్ ఉండేదని. సో ఈ మిన్ చేసిన కాయిన్స్ మీద ఏ సింబల్స్ ఉండేవాళ్ళు అంటే షిప్ సింబల్ ఉండేదంట, నెక్స్ట్ లక్ష్మీ సింబల్ ఉండేది. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళ రూల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎక్స్టెండ్ అయిందంటే వాకాటకాస్ అనేవాళ్ళు కృష్ణా రివర్ నుంచి నర్మదా రివర్ దాకా రూల్ చేశారనమాట. ఎక్స్టెండ్ ఆఫ్ వీళ్ళ రూల్. నెక్స్ట్ వీళ్ళ రాయల్ ఎంబ్లమ్ ఏంటంటే రోరింగ్ లైన్ ప్లస్ పూర్ణకుంభం అనమాట, పూర్ణకుంభ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రోరింగ్ లైన్ ప్లస్ పూర్ణకుంభ వీళ్ళ రాయల్ ఎంబ్లమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విష్ణు కుండిన్స్ టైంలోనే బుద్ధిజం డిక్లైన్ అవ్వటం స్టార్ట్ అయింది. మనం డిక్లైన్ ఇన్ బుద్ధిజంలో కూడా చెప్పుకున్నాం అనమాట. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే వాకాటకాస్ వాళ్ళ టైంలో బ్రాహ్మణిజం గ్రోత్ అవటం వల్ల బుద్ధిజం తగ్గుతూ వచ్చిందని. సో ఇవి నెక్స్ట్ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చూద్దాం, ఎవరేసారో చూద్దాం దాన్ని. ఫస్ట్ వచ్చేసరికి ఇంద్రవర్మ అనే అతను ఫౌండర్ అనమాట. ఓకే, ఇతను ఏ ఇన్స్క్రైబ్ చేశాడంటే రామతీర్థం ఇన్స్క్రిప్షన్. ఇది ఎక్కడుంది, విజయనగరం దగ్గర. ఓకేనా, నెక్స్ట్ గోవిందవర్మన్ 1 ఇతను తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ని ఇన్స్క్రైబ్ చేశారు, ఇది యాదగిరిగుట్ట దగ్గర ఉన్నది. నెక్స్ట్ మాధవ వర్మ ఏ ఇన్స్క్రిప్షన్ చేశాడంటే వేల్పూరు అండ్ ఇంకోటి ఏంటంటే సత్తెనపల్లి ప్లస్ ఏపూరు ఇన్స్క్రిప్షన్స్. ఇతను 3 ఇచ్చాడు. ఫస్ట్ ఏంటిది వేల్పూరు 1, నెక్స్ట్ సత్తెనపల్లి, నెక్స్ట్ ఏపూరు ఇన్స్క్రిప్షన్స్. అన్ని ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే గుంటూరు దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ విక్రమేంద్ర వర్మ 2 అనే అతను చిక్కుళ్ళ ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడనమాట. ఇది ఎక్కడ ఉందంటే విజయవాడ దగ్గర. ఈ చిక్కుళ్ళ ఇన్స్క్రిప్షన్లోనే మనకి ఒక తెలుగు సెంటెన్స్, ఈ ఇన్స్క్రిప్షన్ మీద తెలుగు సెంటెన్స్ రాసి ఉంటుంది. అదేంటంటే విజయోత్సవ సంవత్సర సంబరాలు అని. విజయోత్సవ సంవత్సరంబులు. ఓకేనా, దీని మీనింగ్ ఏంటంటే ట్రాన్స్లేట్ చేస్తే సెలబ్రేటింగ్ ఇయర్స్ ఆఫ్ విక్టరీ అని అనమాట. ఓకేనా, ఇది జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట విష్ణు కుండిన్స్కి. నెక్స్ట్ మనం వాళ్ళ పొలిటికల్ హిస్టరీ చూద్దాం. నెక్స్ట్ వాళ్ళ టైంలో కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసి కంప్లీట్ చేద్దాం. ఒక 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ ఫ్యూచర్లో వస్తే అప్పుడు గుర్తుంటాయి. ఘటికాస్ అంటే వేదిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఈ టైంలో ఘటికాస్ అనేవాళ్ళు. ఆరామాస్ అంటే బుద్ధిజం ఎడ్యుకేషనల్ సెంటర్స్ అనమాట. అంటే ఇక్కడ బుద్ధిజం రిలేటెడ్ ఎక్కువ టీచ్ చేసేవాళ్ళు. ఈ వేదిక్ ఎడ్యుకేషన్స్కి ఏమో ఘటికాస్ అనమాట. ఈ 2 గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.